ఇంకోటి, పాల్గాంలో 26 మందిని మతం పేరిట హతమార్చింది మేమే ప్రకటించిన లష్కరే తోయిబా విషపుత్రిక టిఆర్ఎఫ్ ను వారి రాక్షసత్వాన్ని భారతీయులు యుక్తతంత్రంతో ఖండించారు. ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్ ను తిట్టి శాపనార్థాలు పెట్టారు. ఉగ్రమూకలను పట్టి హతమార్చిన వాటికి పాక్ కు కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా మేము సహకరిస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఒక ఎస్ఏ ఒకటి వచ్చిండు. యుద్ధ నానీలు చంపడం మా ఉద్దేశం కాదు, కానీ ప్రతీకారం తీర్చుకోవడం మా కర్తవ్యం. నుదిట సింధూరం నువ్వు తూర్చేస్తేనేం వీరుల రక్తంతో మేము వీర తిలకం దిద్దుతాం. భారతం నెరవలేదా శ్రీ తలుచుకుంటే మరో కురుక్షేత్రం అని సైనిక రక్తం చిందించిన బాధపడకు, అదే భరత భూమికి సింధూరం. ప్రత్యక్షంగా పోరాడు మా మయూరుల ప్రతాపం ఏమిటో తెలుస్తుంది. ఎంతకాలం దొంగ దెబ్బ తీస్తావు, మా ఎదురు దెబ్బ రుచి చూడు. ఆయుధం ఉందని విర్రవిగకు, ఏ ఆయుధం పవిత్ర యుద్ధం చేయలేదు. వెంట్రుక వాస్తో ప్రమాదం తప్పించింది మేమే. మీరు మనుషులైతే మతం పేరట మరణకాండ సృష్టించరు. తల్లికి బిడ్డలంటే ఎంత ప్రేమో భరతమాతకు వీర సైనికులంటే కూడా అంతే ప్రేమ. వీరులపై ఒక ప్రతాపం క్షమిస్తాం, సామాన్యులపై మీ ప్రతాపం తలతీస్తాం. సామాన్యుల మీదకు గన్నులు ఎత్తకు, నీ బుల్లెట్లకు చిత్తుకాయల రాలవు. ఒకసారి హింసిస్తే సరే, మళ్ళీ తప్పు చేస్తూ ఒకసారి హింసిస్తే సరే, మళ్ళీ తప్పు లేదు ఈ సింధూరం. పవిత్ర యుద్ధం పేరుతో మోసమే అయితే కాచుకో మా కురుక్షేత్ర యుద్ధం. దేవుడున్నాడు అనడం తప్ప మరి మీ దేవుడు ఎందుకు మాకు అని చెప్పేసి ఒక మంచి అది ఇచ్చిండు. ఇంటికో సైనికుడు పిడికిలెత్తి గొంతెత్తి ఉద్రేకి దేశభక్తి ఉపన్యాసాలకేం తక్కువ లేదు. గంటలే అందరూ పిల్లల్ని కంటారు. తన సంతానంతో ఒకేనైన సైనికుడు దేశానికి అంకితమైతే అది గొప్ప కుటుంబం, సార్థక జీవితం అవుతుంది. భవిష్యత్తులో మన దేశంలో ప్రతి కుటుంబం సైనిక కుటుంబం అయితే ప్రపంచానికే మార్గదర్శకం. శత్రు దేశాలు కన్నెత్తి కూడా చేయడలేవు, సరిహద్దు గీత దాటలేవు అని చెప్పేసి ఒక వ్యాసం ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఇక మీరు మీ కవ్వింపు చర్యలకు మాత్రం ఇక శర్మ